సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. Hi, hello, namaste and welcome to my show from the bottom of the heart in Suman TV, the India's largest digital media platform. కొన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత సెన్సేషనల్ సక్సెస్ అవటం, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని సినిమాలు రిలీజ్కు ముందే ఒక బజ్ క్రియేట్ అయిపోయి ఒక టాప్ ఫిల్మ్ మీద రాబోతుంది, ఒక మంచి సినిమా, ఒక సెన్సేషనల్ సినిమా మీద రాబోతుంది అనే స్మెల్ ఇస్తాయి. ఒక పాట రిలీజ్ అయినటువంటి కేవలం 6 రోజుల్లో 11 మిలియన్ వ్యూస్, అంటే దాదాపు 1,10,00,000 వ్యూస్ సాధించడం, అలాగే టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్ రావటం. అంతేకాకుండా ఇప్పుడే జస్ట్ 5 నిమిషాల క్రితం దర్శక ధీరుడు రాజమౌళి గారు రిలీజ్ చేసినటువంటి ట్రైలర్కి అద్భుతమైన రెస్పాన్స్ రావటం, ఇవన్నీ చూస్తుంటే దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు హిట్ వెరీ హార్డ్ ఇన్ థియేటర్స్ అనేటువంటి ఒక శుభసూచకం కనిపిస్తుంది. ఆ సినిమా పేరు జూనియర్. ఎస్, జూనియర్. కిరీటి ఇన్ అండ్ యాజ్ జూనియర్గా వస్తున్నటువంటి సినిమా. కిరీటి ఎవరు అనేటువంటి దానికి మళ్ళీ చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే, ఆయన కేవలం రాజకీయాలు, వ్యాపారాల్లో ఒక సుప్రసిద్ధుడు, గాలి జనార్దన్ రెడ్డి గారి సుపుత్రుడు. అండ్ కిరీటి ఈజ్ కమింగ్ ఆన్ 18th July, 18 జూలైన రిలీజ్ అవుతుంది కిరీటి సినిమా. వెల్కమ్ సార్, చాలా సంతోషం సార్ మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ. మామూలుగా ఈ నెపో కిడ్స్ అందరికి కొంచెం యాటిట్యూడ్ ఉంది అంటారు. యూఆర్ లుకింగ్, సినిమాలో క్యారెక్టర్ లో యాటిట్యూడ్ కనిపిస్తుంది కానీ యు ఆర్ లుకింగ్ వెరీ డౌన్ టు ఎర్త్. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. వాట్ ఈస్ జూనియర్? అంటే జూనియర్ ఎంటర్ చదువుతున్నట్ట అంటే సార్ బింబించింది సార్, టీజర్ లో ఒక కాలేజ్ ఫిల్మ్ గా బింబించాను సార్. కానీ ఈ రోజు ఏదైతే ట్రైలర్ రిలీజ్ అయిందో దాంతో చాలా మందికి తెలిసిపోయింది సార్. ప్యూర్ కౌటంబిక చిత్రం సార్, ఇది ప్యూర్ ఫ్యామిలీ ఫిల్మ్ సార్. అద్భుతమైన క్యారెక్టర్ జెనీలియా గారిది అవ్వచ్చు సార్, నాదవచ్చు, సినిమాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది అద్భుతమైన క్యారెక్టర్ సార్. సో ఒక కాలేజ్ ఫిల్మ్ అంటూ కాదు సార్ ఇది. ఎస్, కాలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది సార్, బట్ ఇట్ ఇస్ ఎ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంతే సార్, ఎంటర్టైనర్ అని చూసారు అంటే ఒక ఇంటెన్స్ ఎమోషన్ తో ఆడియన్స్ థియేటర్ బయటికి పంపించేటువంటి ఒక ఫ్యామిలీ ఫిల్మ్ సార్. అండ్ వాట్ ఈస్ కిరీటి ద ఫిల్మ్? కిరీటి అనే పేరు ఒకటి ఉంది, అది మంచి పేరు. అది కెన్ బి ద టైటిల్, అది టైటిల్ అయ్యో కావచ్చు. కానీ జూనియర్ అని పెట్టడానికి స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాలేజీలో పద్యంలో పెట్టిన టైటిల్ ఎట్లా? కథకు ఒక సారాంశం అనుకోండి సార్, ఆ టైటిల్ ఒక సారాంశం సార్. మనం సినిమా చూసినప్పుడు తెలుస్తుంది సార్ ఎందుకు జూనియర్ అనే టైటిల్ పెట్టారు సినిమాకి అనేది. అంటే కథ చెప్పాల్సి వస్తుంది సార్, టైటిల్ ఏంటో చెప్తే కథ చెప్పాల్సి వస్తుంది. అందుకే సార్ ఒక దృష్టితో చెప్పడం. క్యారెక్టర్ పేరు కిరీటియా? నా క్యారెక్టర్ పేరు అంటూ అభి అని సార్. క్యారెక్టర్ పేరు అభి సార్. ట్రైలర్ లో అవును సార్, అభి అని. ఏంటి పోనీ క్యారెక్టర్ ఏంటో చెప్పి, అల్లరాడా, మంచివాడా, గుడ్ బాయా, బ్యాడ్ బాయా? అసలు మీరు ట్రైలర్ లో చూసినట్టు నాకు ట్రైలర్ ఏం అర్థం కదా. ట్రైలర్ చూస్తే మంచివాడు చెడ్డవాడు అర్థం కదా. అంటే సినిమాలో చూస్తే ఎక్స్పీరియన్స్ వేరే లాగా ఉంటుంది సార్, అనుభవం చెప్పేస్తే బాగుంటుంది సార్. అనుభవం అందుకే సార్. మరి చాలా యాక్టివ్ గా, అసలు అపిరియన్స్ సార్ డిసెప్టివ్ ఉన్నట్టుగా ఇక్కడ ఇంత సింపుల్ గా ఇంత ఇదిగొన్న క్యారెక్టర్ లో మాత్రం ఆ ఫైర్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎలా, హౌ ద క్యారెక్టర్ ఈస్ డిజైన్డ్? అది కంప్లీట్లీ డైరెక్టర్ సార్. ఆయన ఇచ్చిన మార్గదర్శనం ఎలా అయితే ఉందో దాని ప్రకారం ముందుకు వెళ్తూ వెళ్ళడం అంతే తప్ప సార్, అది తప్ప ఇంకేం లేదు సార్. అంటే క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసినప్పుడు సార్ ఏంటి క్యారెక్టర్ లో ఉన్న దమ్ ఏంటి, దీంట్లో నేను చేయాల్సినటువంటిది ఏంటి? అంటే నువ్వు మామూలుగా ఇప్పుడు మీ సినిమా అనేటువంటిది ఇప్పుడు మామూలు బ్యాక్ డ్రాప్ లో రావట్లా. అవును సార్, ఆల్ టాప్ టెక్నీషియన్. ఒకసారి ఆ టెక్నీషియన్స్ లిస్ట్ చూస్తుంటేనే మతిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సెంధిల్ కెమెరా, అవినాష్ కొల్లా, వీళ్ళందరూ కూడాను మా వంశీశేఖర్ పిఆర్ఓలు, ఇంకా వారాహి ఫిలిమ్స్, సాయి కొరపాటి గారు అంటే వండర్ఫుల్ మేకర్ ఆయన. ఇంత నేపథ్యం, ఇంత హెవీనెస్ తో వస్తున్న టైటిల్ ని యాక్సెప్ట్ చేస్తున్నాం అంటే వాట్ ఈస్ ద స్పెషాలిటీ అనేటువంటిది ఒకటి వస్తుంది కదా. యాక్సెప్టెన్స్ అనే కన్నా అది పెద్ద ఆశీర్వాదం. డైరెక్టర్ రాధాకృష్ణ గారు అంటే నేను ఎక్సెప్ట్ చేయడం ఏం లేదు సార్, అది నా తలరాదు సార్, నా అదృష్టం అని నేను భావిస్తాను సార్. అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో మొదటి చిత్రం చేయడం సులభమైన విషయం కాదు సార్, అది ఒక కొత్తోడికి. యాక్చువల్లీ ఇది పాసిబుల్ అయింది సార్ మా ఊరు నుంచి సార్, సాయి కొరపాటి సార్. చిన్నప్పటి నుంచి ఒక బాంధవ్యం ఉంది సార్ మా ఇద్దరికి. సాయి కొరపాటి గారికి చాలా బాంధవ్యం సార్ మా కుటుంబంతో సార్కి. చిన్నప్పటి నుంచి నాలో ఏదో ప్రతిభ ఉంది పిల్లోడు, ఖచ్చితంగా ఏదైనా అవుతాడు అని చెప్పేసి సార్ అంటూ ఉండేవాడు సార్. బట్ నిజంగా నా కష్టం చూసి సార్ ఒక అవకాశం ఇద్దామని ఆయన ఆలోచనతో, కేవలం నా పైన ఉన్న ప్రేమ, మా కుటుంబంతో ఉన్న బాంధవ్యంతో ఈ సినిమా పాసిబుల్ అయింది సార్. కేవలం నా కోసం ఆయన ఒక ప్లాట్ఫామ్ మీద అబ్బాయికి ఒక లాంచ్ ప్యాడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో సార్ చేసినటువంటి ఫిలిం సార్ జూనియర్. అయితే ఈ
ఈ సినిమా ద్వారా కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యేటువంటి ఒక హీరో, ఇంత భారీ స్థాయిలో ఇంట్రడ్యూస్ అవుతున్న హీరో, హీ నీడ్స్ టు ఎక్సెల్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ యాంగిల్స్ అండ్ ఆల్ ద ఆస్పెక్ట్స్. ఇట్ మీన్స్ ఫైట్స్ పరంగా, అవును సార్. యాక్షన్ పరంగా, అవును కొరియో, డాన్స్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా, సార్. ఇన్నిట్లో కూడాను వాట్ వాస్ ద ట్రైనింగ్ యూ అండర్వెంట్? అంటే సార్ నేను డాన్స్ కి ఇది ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోలేదు సార్. ఏదో చిన్నప్పుడు నాకు ఈ స్ఫూర్తి సార్, పునీత్ సార్ అన్న. నిజంగా డాన్స్ నేను ఎప్పుడు ఏ ఇన్స్పిరేషన్? అదే సార్, ఎన్టీఆర్ సార్ అంటే నాకు చాలా ఇష్టం సార్ ఆయన డాన్స్. పునీత్ సార్ అంటే మా స్టేట్ నుంచి సార్. పునీత్ ఆయన అంటే చాలా పునీత్ ఇష్టం రాజ్ సార్, కుమార్. ఫైట్స్ అన్న అదన్న. సో వాళ్ళని స్ఫూర్తికి తీసుకున్నప్పుడు చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేశాను సార్. డాన్స్ యాక్షన్ నేను ప్రొఫెషనల్ గా ఎప్పుడు నేర్చుకోలేదు సార్. ఎక్సెప్ట్ మన రఘు మాస్టర్ అనేసి ఇక్కడ ఉంటుంది సార్, ఆయన దగ్గర 1.5 months నేను నేర్చుకున్నాను సార్. చాలా నేర్చుకున్నాను సార్ ఆయన దగ్గర. అండ్ కొన్నిసార్లు వర్క్ షాప్స్ చేసేవాడిని సార్. మన బాంబేలో నా టీచర్స్ ఉన్నారు సార్, వాళ్ళతో అప్పుడప్పుడు వర్క్ షాప్స్ చేస్తూ ఉంటారు అంతే సార్. బట్ ప్రొఫెషనల్ గా హార్డ్ కోర్ డాన్స్ ట్రైన్డ్ అయితే నేను కాదు సార్. అది కాదు, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు సార్ ఆ శ్రీలీలతో డాన్స్ చేయడానికి మహేష్ బాబు ఒళ్ళు హోనం అయిపోయింది. సార్ ఈ పిల్లతో చేయడం చాలా కష్టం అన్న. అవును సార్, అవును సార్. అలాంటి శ్రీలీలతో చేసిన స్టెప్స్ కానీ అవి చూస్తుంటే సార్. రియల్లీ ఒక ప్రొఫెషనల్ డాన్సర్, చాలా కాలం డాన్స్ లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చేసినట్లుగా ఉంది తప్ప కొత్త వాళ్ళు చేసినట్లు లేదు. సారీ, అది కొరియోగ్రాఫర్ ఎఫర్ట్ అంతే సార్. కొరియోగ్రాఫర్ ఎఫర్ట్. రేవంత్ అనేసి ఆయన మాస్టర్ సార్. ఆయన ఫస్ట్ అంటే ఆయన షూట్ చేసిన రేవంత్ అనేసి ఆయన పేరు, రేవంత్ అనేసి. శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేశారు సార్. ఓకే, చాలా ఎఫర్ట్ పెట్టి పాపం ఈ పాట కోసం ఏం లేదన్నా ఒక 6-7 నెలలు త్యాగం చేశాడు సార్ ఆయన పాపం. ఓకే, సో ఆయన ఎఫర్ట్స్ వల్ల ఈరోజు సాంగ్ అంత అద్భుతంగా వచ్చింది సార్. ఓకే, ఫైట్స్ లో ఏంటి? హావ్ యు టేకెన్ ఎనీ ఫైట్స్? యాక్చువల్లీ సార్ నేను నా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సార్. నేను ప్రొఫెషనల్ అక్రోబాటిక్స్ నేను ఎప్పుడు నేర్చుకోలేదు సార్. సినిమాలో ఒక సీక్వెన్స్ ఉంది సార్, ఓపెనింగ్ మీరు ఏదైతే పోస్టర్ లో చూస్తున్నారు సార్, ఈ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా సినిమా స్టార్ట్ అయిన 2 years ముందు, అంటే అవసరం అంటూ ఖచ్చితంగా పడుతుంది కదా సార్. మనము ఏదైనా ఫైట్స్ చేయాలన్నా ట్రైనింగ్ అంటూ ఖచ్చితంగా అవసరం పడుతుంది. సినిమా లాక్ అయ్యే కన్నా 2 ఏళ్ల ముందే నేను స్టార్ట్ చేశాను సార్ అక్రోబాటిక్స్ ప్రయాణం. అది నేర్చుకుంటూ కరెక్ట్ గా సందర్భం కూడా స్టోరీలో పడేసరికి వాడాను సార్. అలా సార్. సో ముందు చిన్నప్పటి నుంచి అంటే 2 years అంతే సార్. యాక్టింగ్ మైన్ మధు గారు అనేసి ఉన్నారు సార్, గురువు సార్. ఆయనతో 21 days నేను టైం స్పెండ్ చేసి చాలా నేర్చుకున్నాను సార్ యాక్టింగ్ గురించి ఆయన దగ్గర. అలాగే నేను లండన్ లో ఉన్నప్పుడు కూడా సార్ స్క్రీన్ యాక్టింగ్ కి అప్పుడప్పుడు మాకు ఎప్పుడైతే అవకాశం దొరుకుతుంది సార్, కాలేజ్ అయిపోయినప్పుడు LSA అటెండ్ అవుతా ఉన్నాను సార్ వర్క్ షాప్స్ స్క్రీన్ యాక్టింగ్. సో అలా అనుభవం ఏది లేదు కాదు అనుకుంటానే అన్ని. అంటే సార్ అంతంత వరకే సార్, ఏది మరీ ఓవర్ గా అంటూ నేను ఫుల్ గా నేర్చుకోలేదు సార్. బట్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ అనేది మాత్రం చిన్నప్పటి నుంచి ఉందా సార్? అంటే నటన పైన ఆసక్తి కలిగే కన్నా ముందు ఫస్ట్ నృత్యం పైన కలిగింది సార్. అంటే పాటలు చిన్నప్పుడు కదా సార్, ఆ వయసులో పాటలు వింటూ సార్ దానికి డాన్స్ చేయడము. ఎన్టీఆర్ సార్ అయినా లేదంటే పునీత్ సార్ పాటలు ఏదైనా ప్లే అయ్యేటప్పుడు వాళ్ళ పాటలకి డాన్స్ వేస్తూ అలా ఫస్ట్ డాన్స్ వైపు కలిగింది సార్ ఇంట్రెస్ట్. అలా ముందుకు వెళ్తూ తర్వాత ఇంకా తెలిసింది సార్, తెరపైన కనిపించేది కేవలం నృత్యం కాదు, నటన కూడా చాలా ముఖ్యమని తెలిసి అప్పుడు మొత్తం స్టడీ చేసి దానికి ఏదైతే కావాలో నా సైడ్ నుంచి నా వంతు కంప్లీట్ గా నేర్చుకున్నాను సార్. ఎన్టీఆర్ సినిమాలన్నీ చూస్తారు బాగా? సినిమాలు ఎందుకు సార్, ఆయన స్ఫూర్తిగా తీసుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ రోజుకి ఆయన సినిమా ఏదైనా రిలీజ్ అయిందంటే నేను 30 థియేటర్లో చూస్తుంటాను సార్. అక్కడ పునీత్ ఇంకా అసలు మామూలు ఇది కాదు కదా సార్. ఫైర్ బ్రాండ్. అదే సార్. తర్వాత ఇక అదర్ కాస్టింగ్ వెయిట్ ఆఫ్ ద ఫిల్మ్ గురించి ఏం చెప్తారు? బ్లెస్డ్ కదా సార్. అంటే యాక్చువల్లీ జనీలా మేడం కాస్టింగ్ నుంచి సార్, శ్రీల గారి కాస్టింగ్ నుంచి, రవిచంద్ర సార్ కాస్టింగ్ నుంచి మొత్తం కాస్టింగ్ డిసిషన్ మొత్తం తీసుకొని సాయి సార్. అంటే ఒక మంచి ప్యాడింగ్ కావాలనేసి సార్ ఒక ఉద్దేశంతో, ప్లస్ ఇంకోటి జనీలా మేడం కూడా చాలా రోజుల తర్వాత చేస్తున్నారు సార్. ఆల్మోస్ట్ 13 ఏళ్ళు అయింది సార్ మేడం చేయక. ప్లస్ అద్భుతమైన పాత్ర ఉండేసరికి ఖచ్చితంగా ఆవిడే పర్ఫెక్ట్ ఈ పాత్రకి అని చెప్పి ఒక ఉద్దేశంతో మేడం ని కాంటాక్ట్ అయ్యేసి, మేడం కూడా ఒక కారణం ఉంటుంది కదా సార్, అన్నేళ్ల తర్వాత ఒక పాత్ర చేయాలన్నా ఆవిడకి ఎన్నో అవకాశాలు. అవును సార్, ఫ్రమ్ ఏ బిగ్ పొలిటికల్ ఫ్యామిలీ. 100% సార్, పెద్ద స్టేచర్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి ఆమెకి చాలా నచ్చింది సార్ పాత్ర. సో ఈ పాత్ర వదులుకోకూడదు అనే ఒక ఉద్దేశంతో ఆవిడ వచ్చేసారు సార్ పాత్ర. ఇంకా ఏం అడగద్దంట, మీరు అడగకుండా ఎట్లా ఉండాలి చెప్పండి. ఇప్పుడు జెనీలియా లాంటి ఒక పెద్ద యాక్ట్రెస్ తను కంబ్యాక్ సినిమాలో తను వస్తుందంటే ఏమి చెప్పి ఒప్పించారు, ఏమి చెప్పి నమ్మించారు అనేటువంటి ఆ క్యారెక్టర్ తాలూకు ఏంటంటే మీ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్? అసలు ఏది చెప్పినా చూసేటప్పుడు ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోతుంది. ఏది చెప్పినా సార్, అందుకే క్షమించాలి సార్ ఒక్క విషయంలో. సరే, మరి ఏం చెప్దామని నాకు టైం ఇచ్చారు. ఇదిగో ఈ అమ్మాయిని గురించి అడుగుతాం, శ్రీలీల. శ్రీలీల
ఏజ్ వైజ్ గా కానీ ఇది కానీ లుకింగ్ టెండర్, అందులో డౌట్ అవును లేదు. సార్, అవును సార్, ఈజ్ లుకింగ్ వెరీ టెండర్, బట్ ఆల్రెడీ షీఈ్ సీనియర్ టు యూ. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. తన ఇమేజ్ మ్యాచింగ్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనిపించింది? ఇమేజ్ మ్యాచింగ్ అంటే సెట్ లో కూడా చాలా కంఫర్టబుల్ గా ఉండేవాళ్ళం సార్. అంటే మాకి ఒక 9 years నుంచి పరిచయం ఉంది సార్. తను కెరియర్ కిక్ ఆఫ్ చేసే కన్నా ముందు నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్ మేము. సో ఆ పరిచయం ఉంది కాబట్టి కంఫర్టబుల్ గా తను కూడా గైడెన్స్ ఇస్తా ఉన్నాను సార్, ఎలా ఏమి అనేసి. ఎందుకంటే తనకున్న అనుభవం చాలా సార్ నాకు. సో అలా అందరితో భయం ఏర్పడలేదు? డాన్స్ లో డామినేట్ చేసేదేమో, యాక్టింగ్ లోనే మన 100% మనం ఇస్తే వాళ్ళు 100% ఇస్తే అప్పుడు తెరపైన ఏదైనా బాగుంటుంది సార్. అలా ఆ దృష్టికోణంలో నేను ఎప్పుడు ఆలోచించాను సార్. ఇప్పుడు ఈ సినిమాలో ఈ 4 dimensions లో యాక్టింగ్, డాన్సింగ్, ఫైటింగ్ అండ్ పర్ఫార్మెన్స్ వీటన్నిటిలో రేపు రిలీజ్ అయిన తర్వాత కిరీటికి ఏ యాంగిల్లో మంచి ఇది వచ్చింది అనుకుంటున్నాం? వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? ఏ అబ్బాయి మంచి యాక్టర్ రా అంటారా, అరే భలే డాన్సర్ రా అంటారా, ఫైట్స్ అదరగొట్టాడు అంటారా? ఎక్కడ మార్కులు ఎక్కువ వస్తాయి? అంటే మనకు సబ్జెక్టు 4 ఉంటాయి అనుకుంటాం, ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ మార్కులు వస్తాయంటే? కథకి కావాల్సినటువంటి అన్ని ఉన్నాయి సార్ మనకి సినిమాలో. అన్నిటికీ నా వంతు ఎంతైతే అంత కష్టపడి న్యాయం చేశాను సార్. మార్కులు వేయాల్సిన జనాలే సార్. సో అది వాళ్ళ చేతిలో, ప్రేక్షక దేవుళ్ళ చేతిలో ఉంది సార్. ఇంత స్వీట్ గా, ఇంత సింపుల్ గా భలే మాట్లాడుతున్నా సార్. సార్ సార్ ట్రైన్ అయ్యావా మాట్లాడే? వాటిల్లో ట్రైనింగ్ అయినా కాకపోయినా మాటల్లో ట్రైనింగ్. సో నైస్. తర్వాత ఇంత పెద్ద సినిమాకి ఒక మార్కెట్ అనేది ఉంటది. ఎవరు కిరీటి, ఎవరికి కావాలి ఈ కిరీటి? అవును సార్. మాకు ఓకే కిరీటి అయితే కావచ్చు, కానీ అతనికంటూ ఒక మార్కెట్ ఉంది, అతనికంటూ ఒక ఇది ఉంటుంది. కొత్తగా వస్తున్నాడు కాబట్టి చూస్తే చూస్తాం, చూడకపోతే చూడకపోతాం. మరి ఇంత హెవీ బడ్జెట్ సినిమా ఫైనాన్షియల్ గా వర్కౌట్ ఉంది అనుకున్న అంచనాలు ఉన్నాయా? అంటే అది నిర్మాతను అడగాలంటారు. అంటే ఎంతమందిని పెట్టిన సార్, అంటే కంప్లీట్లీ అది సార్ చెప్పాల్సిన ఆన్సర్ సార్. కానీ మంచి సినిమా ఎప్పటికి గెలుస్తుందని నమ్మకం నాకు ఉంది సార్. అంటే కొత్త కుర్రోడి మీద హెవీ బర్డన్ అవుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ముఖ పరిచయం లేని వాళ్ళు కూడా వచ్చి గెలిచారు కదా సార్ మన పక్క. మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా ప్రేక్షక దేవుళ్ళు ఎక్కడున్నా ఆశీర్వదిస్తారు సార్. సో ఆ నమ్మకం అంటూ ఉంది. సాయి సార్ కూడా అదే నమ్మకం సార్. ఏదో నన్ను పెట్టి నా వల్ల సినిమాకి డబ్బులు వస్తుంది అన్నట్టు కాదు కదా సార్. ఒక మంచి కథ ఉంది కాబట్టి ఆ నమ్మకంతో సినిమా చేశాను సార్. వెరీ గుడ్. ఏంటి ఎంత స్పాన్ ఆఫ్ సినిమా ఇది? బైలింగ్వల్? అవును సార్, అవును. ఎందుకు ఏకంగా పాన్ ఇండియా వెళ్ళిపోయి ఉండొచ్చు? కుదరదు కదా సార్. అంటే మనకి 2 లాంగ్వేజ్ల్లో, ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరో వచ్చినా ఇంత భారీ స్థాయిలో వస్తుంటే ప్రతిదానికి పాన్ ఇండియా అనేస్తున్నారు కదా. ఇక్కడ వరకు ఉంటే థర్డ్ డిసిషన్ సార్. ఈ 2 states వరకు సినిమా రిలీజ్ చేద్దాము. ఓకే ఓకే. సినిమా బ్యాక్గ్రౌండ్ ఏముందా మీ ఫ్యామిలీలో? యాక్చువల్లీ మా నాన్నకి సార్ ఫస్ట్ సినిమా, ఆయన యంగ్ వయసులో ఉన్నప్పుడు యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీకి రావాలనేసి ఆయన ఉద్దేశం సార్. చెన్నైకి వెళ్ళేసి డైరెక్టర్ అవ్వాలనేసి ఆయన ఉద్దేశం సార్. చెన్నైకి వెళ్ళేసి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పనిచేశారు సార్. అక్కడ నుంచి మళ్ళీ ఇంకా కుదరక సార్ కొన్ని కారణాల వల్ల వచ్చేసి ఎనోబల్ అని కంపెనీ స్టార్ట్ చేసి బిజినెస్, దాని తర్వాత పాలిటిక్స్, అలా ఆయన జర్నీ సాగింది సార్. ప్లస్ మా తాత వాళ్ళు సార్, ముత్తాత వాళ్ళు డ్రామా బ్యాక్గ్రౌండ్ సార్ వాళ్ళది. ఆ డ్రామా ఆర్టిస్టులుగా వాళ్ళంతా చాలా గొప్ప పేరు తెచ్చుకునే వాళ్ళు సార్ వాళ్ళంతా. మా అమ్మగారి సైడ్ నుంచి కూడా మా తాత వాళ్ళు, వాళ్ళ ముత్తాతలు వాళ్ళంతా డ్రామా ఆర్టిస్ట్లే సార్. సో అలా బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. నెపో కిడ్ అనుకోవచ్చు. అంటే ఫిలిమ్స్ లో ఏం చేయలేదు, సినిమాలో చేస్తే నెపో కిడ్. అంటే ఆ జీన్స్ ఇది అనేది ఉంది ఆ పూర్వపు వాసనలో. అంతే సార్, ఆ ఇంట్రెస్ట్ సార్. తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ ఎలా ఎంజాయ్ చేశారు? అంతే సార్. అంటే డూయింగ్ ద క్యారెక్టర్ హౌ యూ? మంచి కాంప్లెక్స్ పాత్ర సార్, చాలా మల్టీ డైమెన్షనల్ పాత్ర సార్, అన్ని విధాలుగా ఆలోచించి చేయాల్సినటువంటి పాత్ర సార్. సో ఒక కొత్తోడైనా కానీ అంత ఛాలెంజింగ్ పాత్ర ఉన్నప్పుడు చేసే ఒక ఉత్సాహం అంటూ ఉంది సార్. సో ఎంజాయ్ చేశాను సార్. చేశాను. లేట్ కిడ్ ఇది సార్, లేట్ కిడ్ హీరో సార్. ఒక డైలాగ్ ఏదో. అవును సార్, అవును సార్, అవును సార్. దాని ప్రకారం పెళ్ళైన మీ అమ్మా నాన్నకి పెళ్ళైన చాలా కాలానికి పుట్టినట్టు సార్, పుట్టినట్టు. దాని మీద ఏమైనా డ్రామా నడుస్తుందేమో? అంతే సార్, దానిపైన అంత లేట్ గా పుట్టిన సార్ కొడుకున జనరేషన్ గ్యాప్ ఉంటుంది కదా సార్. జనరేషన్ గ్యాప్. ఓకే, దాని మీద. ఇక రాధాకృష్ణ గురించి చెప్పారు, డైరెక్టర్ రాధాకృష్ణ. మరి ఇంత పెద్ద సినిమాని ఇంత పెద్దగా హ్యాండిల్ చేయటం, ఇంకోటి ఏంటంటే ఎవరో ఫామ్ లో ఉన్న హీరోని ప్రజెంట్ చేయటం ఏ డైరెక్టర్ కైనా సులభం. కొత్తగా ఒక డైరెక్టర్ హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తారంటే ఆ డైరెక్టర్ కి చాలా ఇది ఉండాలి, హెవీ బర్డన్ తన మీద ఉండి ఉంటుంది. హౌ హీ డెల్ట్? అంటే యాక్చువల్లీ చాలా సక్సెస్ఫుల్ గా డీల్ చేస్తారని నా ఉద్దేశం సార్. అంటే నన్ను సెంటర్ గా పెట్టుకునే కన్నా సార్
కథలో నన్ను ఒక భాగంగా భావించినందుకు ఈరోజు ఆ స్మూత్నెస్ వచ్చింది సార్. నా పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసి తీయాలనే ఒక ఉద్దేశం ఏదైనా ఉంటే కొంచెం ట్రబుల్ అవుతుంది సార్. ఎండ్ ఆఫ్ ది డే ఈ సినిమా చూసినప్పుడు స్టోరీ ఫస్ట్ సార్. స్టోరీలో నాకు ఒక పాత్ర అంతే సార్. అది గుడ్ తప్ప థింకింగ్, వెరీ హెల్దీ థింకింగ్. ఇది అంతే ఏంటంటే సార్, అంతే సార్. ఏదో మేము ఇంట్రడ్యూస్ అవుతున్నాం కదా హీరో సెంట్రిక్ క్యారెక్టర్ అని కాకుండా టోటాలిటీ ఉన్నప్పుడే సినిమా సక్సెస్ అవ్వాలి. ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఇన్ ద సక్సెస్ అని అనుకోవటం చాలా హెల్దీ థింకింగ్ అంతే ఫర్ యువర్ ఏజ్ సార్. అండ్ ఫర్ యువర్ స్టేజ్. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. సార్. ఇంకా తర్వాత ఇంకా టెక్నికల్ ఎక్సలెన్స్, దేవిశ్రీ ప్రసాద్ అవును. మ్యూజిక్, హౌ హీ గాట్ ఇన్ టు ద బోర్డ్, సాయి సార్ డిసిషన్ సార్. అంటే యంగ్స్టర్స్ కి సార్ ఇస్ వెల్ నోన్ టు గివ్ బెస్ట్ ఆల్బమ్స్. అంటే అద్భుతమైన ఆల్బమ్స్ ఇస్తారు సార్ యంగ్స్టర్స్ కి. అండ్ నా అదృష్టం సార్, అసలు సార్ తో చేసేది ఒక అదృష్టం. అది కాకుండా అసలు అద్భుతమైన ఆర్ఆర్ కానివ్వండి సార్, సాంగ్స్ కానివ్వండి, అసలు అంటే నేను లైఫ్ లాంగ్ గ్రాటిట్యూడ్ సార్. రాధాకృష్ణ చేసిన ఏంటి తనకి? సార్ ఆయన పునీత్ సార్ బ్యానర్ ఉంది సార్, అంటే ఇప్పటికీ ఉంది సార్ పునీత్ సార్ బ్యానర్స్. అందులో మాయాబజార్ 2016 ఒక సినిమా చేశారు సార్. పునీత్ సార్ రికమెండేషన్ ద్వారానే సార్ సాయి సార్ కి పునీత్ సార్ రికమెండ్ చేసినందుకు రాధాకృష్ణ గారు పిక్చర్ లోకి వచ్చారు సార్. అప్పుడు నాకు సాయి సార్ కు రాధాకృష్ణ గారికి ముగ్గురికి ఒక అండర్స్టాండింగ్ వచ్చి వేవ్ లెంత్ సింక్ అయ్యేసరికి మనం చేయొచ్చు అని చెప్పి ముందుకెళ్ళాం సార్. అంతే సార్. అంటే తనకు డబ్బు లేదు సార్, ఆయన 2 సినిమా సార్. ఫస్ట్ సినిమా ఆల్రెడీ చేసేసారు సార్. ఏంటది? 2020లో రిలీజ్ అయింది సార్. మాయాబజార్ 2016 అని పునీత్ రాజ్ కుమార్ సార్ బ్యానర్ లో చేశారు. రిలీజ్ అయింది ఆయన మొదటి చిత్రం. అవును సార్. దట్ వెల్ వెంట్ బాగానే జరిగింది సార్. అప్పుడు కోవిడ్ వచ్చిన కారణం వల్ల కొంచెం థియేట్రికల్ రన్ అంత లేదు సార్. బట్ ఓటీటీలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సార్ చూసిన వాళ్ళకి సార్. సో దట్ ఈస్ దిస్ ఈస్ ది సెకండ్ ఫిల్మ్. రెండో చిత్రం సార్. తెలుగులో కన్నడలో కూడా యు ఆర్ కమింగ్ విత్ ద సేమ్ టైటిల్. సార్ ఇది ప్యూర్లీ జూనియర్ అంతే సార్. యూనివర్సల్ టైటిల్. అవును సార్. హౌ అబౌట్ సెంధిల్? హౌ డిడ్ ఎలా క్యాన్ చేసారు? చాలా అందంగా కనిపిస్తుంది సార్. సార్ ఆయన ఫ్రేమ్ పెడితే దాంట్లో చాలా ఫైర్ బ్రాండ్ కనిపిస్తుంది. ఆయన ఫ్రేమింగ్ సార్ అంతే సార్. ఆయన బ్లెస్సింగ్స్ అండ్ లైటింగ్ అదంతా అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ద కంట్రీ సార్. టాప్ మోస్ట్ సార్. అదే సార్, ఆయన చేయడం కూడా అదృష్టం సార్. వెరీ గుడ్. సో ఇంత టెక్నికల్ సపోర్ట్ తో ఇంత ఇదిగా అవును సార్. బాగుంది. లేకపోతే హ్యావ్ యూ ఎనీ అంబిషన్స్ టువర్డ్స్ పాలిటిక్స్? అటుపక్క ఎక్కువ ఆసక్తి లేదు కాబట్టి సార్ సినిమాల వైపు వచ్చేసింది సార్. అటుపక్క ఎక్కువ ఆసక్తి లేదు సార్. అంటే ఏ రంగంలో ఆ రంగంలో నెపో కిడ్స్ గా వస్తున్నారు, పొలిటికల్ గా వస్తున్నారు. మీ నాన్నగారు పాలిటిక్స్ లో ఉన్నారు, బిజినెస్ లో ఉన్నారు. ఆ సైడ్ ఆయన లెగసీని కంటిన్యూ చేయటం, ఆయన బిజినెస్ ని పైకి తీసుకెళ్ళడం, ఆ ఆలోచన లేవా? అంటే సార్ నువ్వు తీసుకెళ్ళలేనంత స్థాయి కానీ ఆల్రెడీ తీసుకెళ్ళిపోయి అదే సార్. అంటే నా చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ ఎప్పుడు పాలిటిక్స్ అంటే నా ఏది రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు సార్. ఏది ఇంట్రెస్ట్ ప్లస్ ఆయన కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు రావాలని ఉండింది సార్. సో నేను కష్టపడుతున్నాను కాబట్టి ఆయన కూడా నాకు స్వాతంత్రం ఇచ్చారు సార్. ఏదన్నా ఉండి చేసుకోవాలని చెప్పేసి అలా సార్. ఓకే ఓకే. స్టడీస్ ఏంటి? సార్ నేను ఇంటర్మీడియట్ ఉంటుంది సార్. అంటే పియూసీ మా పక్క సార్. 12వ తరగతి వరకు నేను బళ్ళారిలోనే చదువుకున్నాను సార్, నారాయణలో సార్. దాని తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ కోసం అని చెప్పేసి యూకేకి వెళ్ళాను సార్, లండన్ లో చదివాను సార్. అక్కడ హానర్స్ ఇన్ పాలిటిక్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చేశాను సార్. అక్కడ తర్వాత వచ్చేసాను సార్ ఇంకా సినిమా ప్రిపరేషన్. బిజినెస్ అండ్ పాలిటిక్స్ స్పెషలైజేషన్. బట్ అది చదివి కానీ బట్ యూ ప్రిఫర్ దిస్. ఎలా నాన్నగారు రియాక్షన్ ఏంటి? గాలి జనార్దన్ రెడ్డి గారు ఏమన్నారు ఫస్ట్ సినిమాల్లోకి వెళ్తాను అంటే? అంటే ఆయనకు ఒక నమ్మకం ఉంది సార్. అంటే నా కష్టం చూసారు సార్. అంటే ఇష్టము కష్టం రెండు చూసి ఆయన కూడా బిగినింగ్ డేస్ లో ట్రై చేసి చిన్న అవును సార్ వదిలేశారు కాబట్టి ఆయన మనసులో కూడా ఉంది సార్. సక్సెస్ అయితే మంచిదే కదా. ప్లస్ ఇంకొకటి ప్రేక్షకుల ఆశీర్వాదం మించింది ఏం లేదు సార్. అది పొందే అవకాశం ఇక్కడ ఉంటుంది సార్ కష్టపడితే మనం. ఒక ఉద్దేశంతో ఓకే సార్. వెరీ గుడ్. ఇప్పుడు మరి ఇంట్లో కొన్ని ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉన్నాయి. అవును సార్. నాన్నగారికి బిజినెస్ పరంగా మొన్న కేసులో అరెస్ట్. అవును సార్. అవును సార్. అవన్నీ వాటన్నిటిని హౌ డిడ్ యూ హ్యాండిల్ ద సిచ్యువేషన్? చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్ లైఫ్ లో ప్రాబ్లమ్స్. పైకి వెళ్ళడం కిందికి పడడం లైఫ్ లో కామన్ సార్. ఏదన్నా ఫైట్ చేసి అలవాటు అయిపోయింది సార్. ప్లస్ మాకు ఒక నమ్మకం సార్. అంటే మేము ఎప్పుడు ఎవరికి మోసం చేయలేదు. మా వల్ల 10 మంది 1000 మంది బాగుపడిన వాళ్ళే ఉన్నారు. కానీ మనం కష్టం పడినా ఇంకొకరు సుఖంగా ఉండాలని ఒక ఆలోచనతో ఉన్నవాళ్ళు సార్ మేము. మాకు ఏది ఉన్నా దేవుడు ఏది ఇచ్చినా, ఎంత సంపత్తి ఇచ్చినా, ఏది ఉన్నా అవకాశం దొరికినప్పుడంతా సామాజిక కార్యాలు చేసి జనాలకి వాపస్ చాలా చేశాం సార్. సో వాళ్ళ ఆశీర్వాదం కాపాడుతున్న ఒక ఉద్దేశంతో ఎప్పుడు భయం లేదు. ఆశీర్వాదం కాపాడుద్దా? ఏ సార్? తప్పులు చేస్తేనో లేకపోతే అగనిస్ట్ లా వెళ్తేనో ఆశీర్వాదాలు, దేవుడు ఆశీర్వాదాలు దొరుకుతాయి అనుకుంటున్నాను. అంటే సార్ ఒకవేళ మీరు వజ్ర కిరీటం దేవుడికి పరిచయం తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇచ్చినప్పుడే అవును సార్
అసలు ఫస్ట్ ఎవరి జనార్దన్ రెడ్డి అవును అనేటువంటి సార్. ఒక పెద్ద బ్లాస్ట్ అయింది. అవును సార్, అవును, బ్లాస్ట్ అయింది. కరెక్ట్. అది జరిగిన తప్పులకో లేకపోతే పొలిటికల్ గా చేసినటువంటి మిస్టేక్స్ కో అంటే సార్ ఈటికో జరిగిన కాంపెన్సేషన్ పే చేశారా మీరు? అంటే దాని వెనక చాలా విషయాలు ఉంటాయి సార్. అది కోర్టులో జరగాల్సిన విషయం సార్. ఇప్పుడు నిజంగా మా తరపున న్యాయం ఉంది కాబట్టి మన న్యాయమూర్తులు మాకు అనుకూలంగా ఆదేశం ఇచ్చారు సార్. న్యాయం లేకపోతే అసలు ఏది సాధ్యం కాదు కదా సార్. సో మాకు నమ్మకం ఉంది సార్. మా సైడ్ నుంచి మేము ధైర్యంగా ఫేస్ చేస్తున్నాము. ఏదున్నా మేము కోర్టులో ఫేస్ చేసుకుంటాం సార్. అది అలవాటే సార్. ఏదన్నా దేవుడు న్యాయ పోరాటాలు పోరాటం అవన్నీ చూస్తూ అలవాటు వస్తున్నాం సార్. మాకు అదేం కొత్త వాటిలో కాదు. ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదా మీరు? అంటే తెర వెనుక నేను ఏదున్నా నా వరకు ఏ పాత్ర పోషించారో అంతవరకు పోషించేవాడిని సార్. మా అమ్మ మాకు ఏదున్నా చూసుకుంటారు సార్ ముందు. అమ్మ అక్కయ్య హ్యాండిల్ చేస్తారా? చూసుకుంటారు. అక్కయ్య బిజినెస్ లో తను? అవును సార్, మా అక్క ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు సార్. ఇక్కడే సార్ తను ఉండేది. సో ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ ఉంటుంది సార్ అక్క. నౌ డాడీ రిలీజ్ అయ్యారు కదా మన అవును, వచ్చేసారు. అరెస్ట్ నుంచి అవును. రిలీజ్ అయ్యారు. అవును సార్. నౌ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు ఆయన ఈ ప్రమోషన్స్ లో గానీ వీటిల్లో గానీ ఆయన పార్టిసిపేట్ చేస్తారా? లేదు సార్, అంటే నా వరకు వదిలేసారు సార్. అంటే ఏదుందో నువ్వు చేసుకోవాలి. ఓకే, అతనికి ఆ పేరు కూడా పార్ట్ ఆఫ్ ద ప్రమోషన్. అవును సార్, అవును సార్. సార్, ఆ నెగిటివిటీ పాజిటివిటీ లేకపోతే దేంట్లో ఉన్నటువంటి కాంట్రవర్సీ అనేటువంటిది కోర్టులు అంతే నిర్ణయించాల్సినటువంటి సార్, యాజ్ ఏ అంతే పర్సన్ గా ఈజ్ ఆల్సో సార్. డౌన్ టు ఎర్త్. అవును సార్, అవును సార్. అందరితో చాలా మర్యాదగా మాట్లాడతారు, చాలా పద్ధతిగా ఉంటారు సార్. అనేటువంటిది. ఇక ఇవంటావా అది ఏ బిజినెస్ లో అయినా ఉన్నాయి వాటికి న్యాయస్థానాలు, కోర్టులు, వ్యవస్థ అంతే సార్, అంతే సార్. వాళ్ళు ఏం న్యాయ వ్యవస్థ చేసుకుంటారు చూస్తారు దాన్ని. సార్. అవును సార్, అవును సార్. ఓకే ఓకే ఓకే. అమ్మగారు బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి? హౌ ఈస్ షీ ఇంట్రెస్టెడ్ టు సెండ్ యూ టు ద ఫిలిమ్స్? మా ఫ్యామిలీ నుంచి ఎప్పుడు రిస్ట్రిక్షన్ అనేది లేదు సార్. కష్టపడుకుని అంటే మనకు ఆసక్తి ఉంటే కదా సార్ దాంట్లో కష్టపడతాం సార్. కష్టపడాలని మనకు ఉన్నప్పుడు వదిలేసారు సార్, ఫ్రీడమ్ ఇచ్చారు సార్, ఏదన్నా చేసుకోవాలి సార్. ఎప్పుడు రెస్ట్రిక్షన్ ఇంట్లో నుంచి. ఇప్పుడు మైనింగ్ బిజినెస్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుందా మీది? అంటే ప్రస్తుతానికైతే కోర్టులో ఉన్న విషయం సార్. కోర్టులో. ప్రస్తుతానికైతే అవన్నీ స్తంభించి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే సార్. అవును సార్, అవును సార్, అవును సార్. అది న్యాయ వ్యవస్థ దగ్గరే ఉంది సార్. మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ అగైన్ యూ విల్ కంటిన్యూ విత్ ద సేమ్. అంటే అది చూడాలి సార్, ఎంతకాలం పడుతుందో ఎలా రాసి ఏంటో, పెట్టింది అనేది. ఎలా రాసి పెట్టింది. అంతే సార్, మా సైడ్ నుంచి అంటూ మేము న్యాయంగా ఉన్నాం కాబట్టి పోరాడుతూనే ఉన్నాం సార్. అది చూడాలి సార్. అంటే ఒక్కసారి ఆ పరిణామం తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఏమైంది? అంటే సార్ మా ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఎలా లేకపోయినా మా లైఫ్ స్టైల్ ఎప్పుడు well off, సరళంగా ఉంది సార్. ఈవెన్ అండ్ ఫర్ ఎవర్ యు ఆర్ వెల్ ఆఫ్. వెల్ ఆఫ్ అనే దానికన్నా సార్ మాకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏంటి సార్? తినడానికి ఫుడ్, ఉండడానికి ఇల్లు, ప్రశాంతంగా జనాలతో మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ కష్టాలు ఏదన్నా ఉంటే మా వంతు ఏ సాయం చేయొచ్చు అంతవరకే సార్. సో అప్పుడు అలాగే ఉన్నాం సార్, ఇప్పుడు అలాగే ఉన్నాం సార్. ఏదున్నా ఆస్తి ఉన్నా అంటే సంపత్తి ఎంత ఉన్నా ఎంత లేకపోయినా మనసు బాగుంటే చాలా అనేది మా మమ్మీ డాడీ నేర్పించారు సార్. అంతవరకు ప్రశాంతంగా ఉన్నాం సార్. మీరు ఒక అనాథ శరణాలయం, అవును సార్, ఇంకొక బ్లైండ్ స్కూల్ సార్. అంటే మెంటలీ ఛాలెంజ్, mentally స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లలు సార్. మెంటలీ ఛాలెంజ్ స్కూల్. అవును సార్, అవును సార్. ఆల్మోస్ట్ 600 స్టూడెంట్స్ చదివిస్తున్నాం సార్ అక్కడ. అండ్ ఆల్మోస్ట్ 250 ఒక వృద్ధాశ్రమం ఉంది సార్. 250 వృద్ధులకి ఆశ్రయం కలిగించినారు సార్ అక్కడ. ఎక్కడ అది? ఏ ఊర్లో? సార్ బళ్ళారిలోనే సార్, మా ఊరు. బళ్ళారి. మా ఊరు. బళ్ళారి నౌ మచ్ ఇంటూ ఆంధ్ర ఆర్ మచ్ ఇంటూ కర్ణాటక? అది ఏదైనా ప్యూర్ కర్ణాటకనే సార్. ఏదంటే బార్డర్ కాబట్టి సార్ రెండు భాషలు మాట్లాడు. ప్రీవియస్ లాంగ్ బ్యాక్ ఎప్పుడు బళ్ళారి ఆంధ్రాలో ఉండేది అనుకుంటా. పార్టీషన్ అయ్యాక ముందు సార్. పార్టీషన్ తర్వాత పార్టీషన్ అయ్యాక కంప్లీట్ గా కర్ణాటక సార్. తెలుగు బాగా మాట్లాడతారా, కన్నడ బాగా మాట్లాడతారా? రెండు బాగా మాట్లాడతారు సార్. బాగా చాలా ప్యూర్గా ఉంది. అదే సార్, కన్నడలో కూడా శిక్షకులు మంచి టీచర్స్ ఉండేసరికి వాళ్ళ వల్ల మంచి కన్నడ వచ్చింది సార్. అలాగే ఇంట్లో మా అమ్మగారితో తెలుగు మాట్లాడుతూ తెలుగు కూడా ఓకే సార్. సార్ సో 18th సార్ July is going to become a big day. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను ముఖతహా చెప్పాల్సిన అవసరం లేదు. సార్ ఇంటర్వ్యూ చేద్దాం అంటే ఇప్పుడు ఎందుకులే, కొత్త కుర్రోడిని మనం ఇంటర్వ్యూలు చేసాము, ఆకాశానికి లేపేయాలి ఇప్పుడు పెద్ద ఆహా ఓహో అని చెప్పేసి అవసరమా అని నేను అన్నాను మీ పిఆర్. ఓకే సార్, ఓకే సార్. ఉన్న మాట వాస్తవం చెప్తున్నా, ఫ్రాంక్ గా చెప్తున్నాను. మా వాళ్ళ నా జూనియర్ని పంపిస్తానులే కూడా అన్నా నేను. ఓకే సార్. ఆఫ్టర్ కమింగ్ హియర్, ఆఫ్టర్ టాకింగ్ టు యూ, రియల్లీ ద వే యు ఆర్ టాకింగ్ ఈజ్ వెరీ సింపుల్, వెరీ డౌన్ టు ఎర్త్. వినయం అంటే తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. వినయం కానీ ఆ మంచితనం, ఆ డౌన్ టు ఎర్త్నెస్ అనేది తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. ఇట్ ఈస్ దేర్ విత్ యూ. క్యారెక్టర్ లో చూపించావు కానీ యాటిట్యూడ్ రియల్ లైఫ్ లో యూ విల్ బికమ్ ఎ వెరీ నైస్ పర్సన్. బీయింగ్ నైస్ టు ఎవ్రీ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ ఎక్సలెన్స్, ప్రొఫెషనల్ సక్సెస్ నుంచి వస్తుంటాయి పోతుంటాయి. హౌ గుడ్ వీఆర్ టు ద సొసైటీ,
how good we are to the people అనేది very important. అవును సార్. ఆ యాంగిల్ you are looking so promising. థ్యాంక్ యూ సార్. All the best. Sir. Wish you every success. థ్యాంక్ యూ సార్. July 18th again we will meet in the success meet of Junior. థ్యాంక్ యూ All the సార్. best. బ్లెస్సింగ్స్. Bye. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.